అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సరదాగా సంగీతం ఛానల్‌కి స్వాగతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్. ఇది సరదాగా సంగీతం అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కొత్తగా నేర్చుకున్న ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళు కూడా పొడిగా అన్నమయ్య కీర్తనలవని, వాళ్ళకి నచ్చిన సినిమా పాటలవని వాయించుకోవచ్చు. కొంచెం క్యాడర్ 2 అనమాట. మీడియం, ఇంటర్మీడియేట్‌లో కొంచెం మిడిల్‌గా మనం వాయించుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్‌గా వాయించడానికి ఇంకా బాగా సాధన చేయాలి. నేను 2 విధాలు చెప్తున్నాను. అంటే పొడిగా చెప్తాను, ఇంటర్మీడియేట్‌లో చెప్తాను, అడ్వాన్స్ లెవెల్‌లో కూడా చెప్తాను. అంటే ముందు మనం పొడిగా నేర్చుకోవాలి. ఈరోజు ముందుగా అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఒక విష్ణుమూర్తి సాంగ్ అనమాట. గరుడ గమన. గరుడ గమన అనే విష్ణుమూర్తి శ్లోకాన్ని మనం సరదాగా ఈరోజు నేర్చుకుందాం. ఇందులో భాగంగా ఇదెందుకు నేను ముందు నేర్పిస్తున్నానంటే, మీకు వయలిన్ బేసిక్స్ ఏవి కూడా ఇంకా నేను క్లాసెస్ స్టార్ట్ చేయలేదు. కీబోర్డ్ బేసిక్స్ స్టార్ట్ చేసాము. కీబోర్డ్ మీద నొటేషన్స్ కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను కొత్తగా ఈరోజు వయలిన్ మీద చాలా సింపుల్గా ఉంటుందనే ఉద్దేశంతో, అంటే వయలిన్ కనీసం ప్లే చేయడం వచ్చిన వాళ్ళు ఇది చాలా సింపుల్గా లింగాష్టకం ఎలా అయితే వాయిస్తారో అదేవిధంగా గరుడ గమన కూడా ఈజీగా వాయించగలరనే ముఖ్య ఉద్దేశంతో పొడిగా మీకు నేను గరుడ గమన అనే పాటను, అదే దేవుడి పాటను మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఇది తీసుకుంటే, ఇది మనకి రాగం అనేది శంకరాభరణ రాగం. చాలా ఈజియెస్ట్ రాగం. అది వయలిన్ మీద అయినా సరే, కీబోర్డ్ మీదైనా సరే. ఈ నొటేషన్ మనం కీబోర్డ్ మీద కూడా ప్లే చేయొచ్చు. మీరు ట్రై చేయండి. నేను ఈరోజు వయలిన్ మీద మీకు నేను చెప్తాను. మీకు అందరికీ కూడా కీబోర్డ్ ఆల్రెడీ నొటేషన్స్ చెప్పాను. దాని యొక్క స్కేల్స్ అన్నీ వివరించి ఉన్నాను. శంకరాభరణ రాగాన్ని కూడా నేను చెప్పాను. ఈ స్వరాలను బేస్ చేసుకొని మీరు కీబోర్డ్ మీద ప్లే చేయడం నేర్చుకోండి. వీలైతే దాని యొక్క వీడియోని నాకు పెట్టండి, నేను చూస్తాను. ఓకే, ఈరోజు నేను వయలిన్ మీద చెప్తాను అన్నమాట. పొడిగా చెప్తాను, చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. చూడండి, శంకరాభరణ రాగంలో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ముందు వయలిన్ మీద స్వరాలు ఎలాగుంటే ఒక్కసారి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మనకి వయలిన్లో శృతి ఎప్పుడు కూడా సాప అంటే మనకి ఉక్కు తీగ, సన్నంగా ఉండే తీగ అనేది మనకి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మొబైల్లో ఫ్రంట్ వీడియోలో చేస్తున్నాను కనుక నేను ఆపోజిట్లో కనిపిస్తాను. అంటే మనకి లెఫ్ట్ నుండి రైట్కి, అంటే సాప అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే లెఫ్ట్కి, అంటే అద్దంలో కనిపించినట్లుగా ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోండి. అందుకే నేను చెప్పాను, ఉక్కు తీగ అనేది సన్నంగా ఉన్నది మనకి రైట్ సైడ్ ఉంటుంది, మీకు అద్దంలో కాబట్టి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫ్లూట్ కూడా అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఫ్లూట్ చెప్పేటప్పుడు కూడా ఫ్రంట్ కెమెరాతోనే చెప్తాను, మీరు ఆపోజిట్లో చూసుకోండి. సాప అంటే మనకి వయలిన్ శృతి ఎప్పుడు కూడా సాప అనే ఉద్దేశంతో చేస్తారు. దాన్ని అంటే మనకి వెస్టర్న్లో కాదు, వెస్టర్న్లో వేరేగా చేస్తారు. అది నేను ఒక వీడియోలో చేశాను, మీరు చూడండి. ఈ సాపాలో మనకి కర్ణాటిక్లో మనకి మధ్యస్థాయి షడ్జమం అనేది ఓపెన్ అనమాట. సా అది ఓపెన్, అంటే మనం జస్ట్ అది సా అని ప్లే చేస్తూ వస్తుంది. ఆ తర్వాత మనకి వయలిన్ మీద స్వరాలు ఉండవు. చిన్న వోకల్ నాలెడ్జ్ ఉంటే కానీ మనం వయలిన్ నేర్చుకోలేము. కానీ మీకు చిన్న ఇండికేషన్గా చెప్తున్నాను నేను, 12 స్వరాలు అలా ఉంటాయి. సా తర్వాత చూపుడు వేలుతో ఎడ్జ్లో వాయించాలి. ఆ తర్వాత కొంచెం మీదకి రీ2, అంటే ఇది రీ1, ఇది రీ2 అనమాట. ఒక్కొక్క స్వరాన్ని అలా మనం చూపుకుంటూ వెళ్తున్నాను నేను. సా తర్వాత రీ1, ఆ తర్వాత రీ2, ఆ తర్వాత గా1, ఆ తర్వాత గా2, ఆ తర్వాత మా1, ఆ తర్వాత మా2, అలా ఒక్కొక్కటి అనమాట. అంటే చూపుడు వేలుతో సా రీ1, రీ2 వాయిస్తాం. ఆ తర్వాత మధ్య వేలుతో గా1, గా2 కూడా వాయిస్తాం. ఆ తర్వాత ఉంగరం వేలుతో మా1, మా2 వేస్తాం. అంతే. సెకండ్ స్ట్రింగ్లో, అదే షడ్జమం స్ట్రింగ్లో మనకి సరిగా సా రీ1, రీ2, గా1, గా2, మా1, మా2 వాయిస్తాం. అవసరమైనప్పుడు చిటికిన వేలుతో పాని వాయిస్తాం అనమాట, అవసరమైనప్పుడు. లేదా అంటే ఈ పక్క ఉక్కు తీగ ఉంది కదా, ఇది పా అనమాట, పా. ఆ తర్వాత సేమ్ ఈ స్ట్రింగ్లో మనం ఎలా అయితే వాయించామో ఈ ఉక్కు తీగలో కూడా దా1, దా2, చూపుడు వేలుతో దా1, దా2, మధ్య వేలుతో నీ1, నీ2,
మళ్ళా ఉంగరం వేలుతో సా. ఇక్కడ వరకు చెప్తాను. ఈ పాట కూడా ఈ ఈ స్థాయి వరకే ఉంటుంది. ఇది దాటి మనకి అడ్వాన్స్ లెవెల్ కొంచెం కష్టంగా ఉంటుంది. పొడిగా నేర్చుకున్న వాళ్ళకి సా రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 పా దా1 దా2 నీ1 నీ2 అలా వస్తుంది. అయితే ఒకటి వోకల్ కొంచెం పాడడం వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. వోకల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సరిగమ పదనిస ప్రాక్టీస్ చేస్తాం కదా వోకల్లో, వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ నేను ఇంకా బేసిక్స్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కీబోర్డు మీద చెప్పాలనుకున్నాను, అది మీకు హోంవర్క్ ఇచ్చాను. స్వరాలు ఈరోజు పెడతాను. వయలిన్ నేను చెబుతూ మీకు స్వరాలను పెడతాను. ఇప్పుడు మీకు వయలిన్ మీద చెప్తాను అనమాట. అంటే వయలిన్ నేర్చుకున్న వాళ్ళు కూడా నేర్చుకోగలరనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. ఇప్పుడు శంకరాభరణ రాగం వాయిస్తున్నాను పొడిగా. అంటే సా, సా తర్వాత రీ2, చతుశ్రుతి రిషభం, గా అంతరగాంధారం, మా శుద్ధ మధ్యమం. చూసారా? సా తర్వాత రీ1 వదిలేసాను, రీ2 కొంచెం మీదకు వాయించాను, తర్వాత గా1 వదిలేసాను, గా2 వాయించాను, తర్వాత మా1 అంటే గా1కి గా2కి అంటుకొని ఉంటుంది మా1, ఆ తర్వాత మీదకి మా2 ఉంటుంది. అంటే మనకి శంకరాభరణంలో మనకి సా రీ2 గా2 మా1 ద్వాదశ స్వరస్థానాలని అనుసరించి, ఆ తర్వాత పా, ఆ తర్వాత దా1 వదిలేస్తున్నాను దా2, నీ1 వదిలేస్తున్నాను నీ2, సా నీకు క్లోజ్గా. అంటే మనకి చాలా ఈజీ అనమాట శంకరాభరణం. మనం ఫస్ట్ సెకండ్ స్ట్రింగ్లో ఏ విధంగా మనం ఫింగర్స్ పెడతామో అదేవిధంగా సన్నంగా ఉండే ఉక్కు తీగ మీద కూడా ఫస్ట్ స్ట్రింగ్ మీద కూడా మనం అదే విధంగా పెడతాం. వాయిస్తే సారీ గామ పదని సా. ఈ వైలన్ ఈ స్కేల్, ఈ అంటే 3 శృతులు చేయబడింది. సారీ గామ పదని సా సాని ద ప మగరి సా. ఇది మనకి బేసిక్ లెవెల్. చిన్న ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనకి ఒక రీకి దాకి చిన్న గమకాలు వేస్తాం అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సరీ, ఆ రీని మనం రీ అంటే రీ ఈ చూపుడు వేలిని గా వరకు తీసుకెళ్ళి రీ దగ్గర ఆపుతాం అనమాట. గా అమ్మా అంటాం. గమా ఈ మధ్య వేలిని పా వరకు తీసుకెళ్ళి గా దగ్గర ఆపుతాం అనమాట. మా పా ఓపెన్, దా సేమ్ ఇది ఎలాగ రీ అన్నామో ఇది కూడా దా అంటే ఓపెన్ వదిలేసి నీ వరకు వెళ్ళి దా2 దగ్గర ఆగుతూ ఉండే. దా నీ సా నీ గమకాలు వేయం, నీ నుంచి దాకి ఇలా జారుతాం అనమాట. దా పా మా ఈ 2 వేళ్ళని తీసుకెళ్ళి ఒక్కసారి ఇక్కడ వేస్తాం గామాల దగ్గర. మా వేలు తీస్తే గా, గా నుంచి మనం ఏం చేస్తామంటే మాగా. ఒక్కొక్కసారి చిన్న స్ఫృతం అలాగా మగా అని కూడా మనం అనొచ్చు. అది జస్ట్ వెస్టర్న్లో వస్తుంది. గా కింద నుంచి రీ అని గరీ అని లాగుతూ ఉండాలి. అంటే గమకం అంటే ఇంటర్మీడియట్లో. అదే శంకరాభరణ రాగాన్ని మనం గమకాలతో చిన్న చిన్న గమకాలతో మనం సరిగమ పదనిస సనిధప మగరిస వాయించడం ఇలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు గరుడ గమన, దీనికి ఏం పెద్ద గమకాలు ఉండవు. ఇది 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చతురస్ర గతిలో నడుస్తుంది. దీన్ని మనం ఏకతాళంలో వేసుకోవచ్చు, ఆది తాళంలో కూడా వేసుకోవచ్చు. గరుడ గమన తవ చరణ కమలమిగ చతుమమ మనసిల సతుమమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిగ మనసిల సతుమమ నిత్యం. అది 2 టైమ్స్ వస్తుంది. ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పుడు నిత్యం
నిత్యం అని వస్తుందన్నమాట. ఆ తర్వాత మనసిలసతు మమ నిత్యం, మనసిలసతు మమ నిత్యం. అది ఒక లైన్, వన్ ఆఫ్ ద లైన్. నెక్స్ట్ లైన్ ఏంటంటే మమతాపమపాకురుదేవ, మమతాపమపాకురుదేవ, ఏకతాళం. మమతాపమపాకురుదేవ, మమతాపమపాకురుదేవ, మమతాపమపాకురుదేవ. ఫస్ట్ మమతాపమపాకురుదేవ, మమతాపమపాకురుదేవ. ఫస్ట్ది మమతాపమపాకురుదేవ, మమతాపమపాకురుదేవ. ఇలా మొత్తం అన్ని పోయమ్స్ కూడా మనం ఒకే నోట్స్లో మనం వాయించవచ్చు అనమాట. అంత చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ లైన్ గరుడ గమన తవ నిస స స స సరి స. ఇక్కడ థర్డ్ స్ట్రింగ్ మనకి గరుడ గమనలో ఆ సరిగమ పదనిస వాయించాం కదా, ఇది బేస్లో బేస్సా బేస్రీ అనమాట. సరిగమ పదనిస, అందులో మనకి నీ అనేది బేస్ థర్డ్ స్ట్రింగ్ మీద వస్తుంది అనమాట. నీసా సా అంటే నీకు అంటుకొని కూడా సా, ఇక్కడ మనకి నిసా ఎలాగ అంటున్నాము ఇక్కడ కూడా నిసా అలానే అంటాం. అంటే నీసా స స స స రీ సా, సా తర్వాత రీ ఎక్కడైనా వాయించవచ్చు, ఇక్కడైనా వాయించవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. చూడండి ఇక్కడ చాయిస్ ఈజ్ యువర్స్. సాకి రీ1 ఉంటుంది, తర్వాత రీ2 ఎక్కడ వస్తుంది అనమాట. అదేవిధంగా రీ1 రీ2 ఎక్కడ వస్తుంది కాబట్టి నీ స స స స స రీ స, నీ స స స స స రీ స. గరుడ గమన తవ చరణ కమలమిహ వాయిస్తున్నాను చూడండి. ఇక్కడ వాయించాలనుకోండి, ఇక్కడ సా ఓపెన్ వదిలేస్తున్నాం అనమాట. తర్వాత మనసిల సతు మమ నిత్యం, రి గ గ గ గ ప మ గ గ రి రి. మామూలు ప్లెయిన్గా అయితే గ ప పా ఓపెన్ వదిలేస్తున్నాం. రి గ గ గ గ ప మ గ గ రి రి. ఇది మామూలుగా చిన్న గమకాలతో ఈ గావేలుతో గ ప ఇక్కడికి వెళ్ళి మా గ అని వాయిస్తూ ఉంటాం. గ ప మ గ గ రి రి అని చిన్న గమకం. అది కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో గమకంతో వాయిస్తాం అనమాట. మామూలు ప్లెయిన్ వాయిస్తున్నాం చూడండి. మనసిల సతు మమ నిత్యం, రి గ గ గ గ ప మ గ గ రి రి. అది ప్లెయిన్. ఇప్పుడు దీన్ని రి గ గ గ గ ప రి గ గ గ గ ప మ గ గ రి రి అనమాట. గ ప మ గ గ రి రి అంటే ఈ గావేలుతో పా వరకు వెళ్ళి మ గ గ రి రి అలా వాయించవచ్చు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో. మామూలుగా అయితే మీరు ప్లెయిన్గా ఇందా చెప్పాను కదా అలా వాయించండి. రెండోసారి వాయించేటప్పుడు గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, అక్కడ ఒక చిన్న తోక శ్రీగరిజని అంటే అక్కడ అనమాట. మళ్ళీ వాయిస్తున్నాను. రెండోసారి ప్లే చేసేటప్పుడు అది వాయించాలి. రీగరిసాని అనమాట. రీగరిసాని, రీగరి ఈ స్ట్రింగ్ మీద వాయిస్తాం, సాని ఈ స్ట్రింగ్ మీద వాయిస్తాం. సాని రీగరిసాని నిదని నిరి రి గ ప గ రి స, నిదని నిరి రి గ ప గ రి స. మనసిల సతు మమ నిత్యం అంటే
నీ దని ని రి రి గ ప గ రి స. అది గమకంతో. గరిస అనమాట. అదేంటి నీ ద నీ ద నీ 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 రి రి గ ప సారీ రి గరిస ని మన్ నీ ద నీ నీ రి రి గ ప గరిస. గరిస లేకపోతే గరిస అని వాయించవచ్చు. అర్థమైంది అందరికి? గరుడ గమన తవ వాయించిన తర్వాత రీ గరిస అని నిద ని రి రి గ ప గరిస. అది గరుడ గమన ఫస్ట్ 2 లైన్లు అనమాట. తర్వాత మమ తాపమ పాకురుదేవ సరి రి గ గ గ గ ప మ గ గ రి రి. సరి రి గ గ గ గ ప మ గ గ రి రి. మమ తాపమ పాకురుదేవ. మమ తాపమ పాకురుదేవ అదొక లైన్. తర్వాత మమ తాపమ పాకురుదేవ సని ని రి గ ప గరిస. అంటే సని దాని ని రి గ ప గరిస అన్నమాట. మరొకసారి వాయిస్తున్నా. మమ తాపమ పాకురుదేవ. కొంచెం గమకాల్లాగా ఇందాక పొడిగా చెప్పాను కదా, ఇప్పుడు గ గ ప గరి అనమాట. సరి రి గ గ గ గ ప మ గ ప మ గ అనమాట. సరి రి గ గ గ గ ప మ గ గ రి రి. తర్వాత సనిద అనమాట. సనిద ని ని స మమ తాపమ పాకురుదేవ రి గ ప గరి స స. రి రి గ ప గరి స. రెండోసారి మమ తాపమ పాకురుదేవ. సేమ్ అలాగే వస్తుంది. మమ తాపమ పాకురుదేవ అంటే గరిస గరిస స దేవ గరిస గరిస స. సేమ్ సని దని ని రి గ ప గరిస గరిస స. గరిస గరిస స. లేకపోతే గరిస గరిస స అని ఒకే బౌలో లేదా గమకాలతో. గరుడ గమన తవ చరణ కమలమిగ మనసిల సతు మమ నిత్యం. మళ్ళా రెండోసారి గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. రి గరి సని మనసిల సతు మమ నిత్యం. నిద ని రి రి గ ప సారీ నిద ని రి రి గ ప గరి స స అనమాట. మమ తాపమ పాకురుదేవ
మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా ఈ భక్తి గీతాన్ని రచించింది ఎవరంటే శృంగేరి శ్రీ భారతీ తీర్థులు అనమాట. శృంగేరి శ్రీ భారతీ తీర్థులు. ఇది మీకు బాగా వస్తుంది, బాగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలానే ఈ మిగిలిన మొత్తం చరణాలు అలానే వస్తాయి. జలజనయన విధి సమూసి అంటే నముచి హరణముఖ విభుత వినూత పద పద్మ విభుత వినూత పద పద్మ అంటే సేమ్ అలానే అనమాట. అదే నోట్స్. మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా సేమ్ ఇదే నోట్స్. నీ స అని అదే నోట్స్ అనమాట. నెక్స్ట్ చరణం ఏంటి? భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి సేమ్. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా ఇదే నోట్స్. మూడో చరణం. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా. నెక్స్ట్ చరణం. అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరిపు జాల విదిలిత సురరిపు జాల మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా. ఐదో చరణం. భక్త వైర్యమిగ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం అంటే భారతీ తీర్థ గారు రాశారు కాబట్టి దీని యొక్క ముద్రణాచరణం లాస్ట్ చరణంలో ఆయన యొక్క పేరుని వేసుకున్నారు, ఆయన పేరునే వేసుకున్నారు అనమాట. సేమ్. మమ పాపమప గురుదే మమ తాపమప గురుదేవా మమ పాపమప గురుదేవా అలా అనమాట. ఆ తర్వాత దాని స్పీడ్ గరుడ గమన తవ చరణకం అలా వాయించిన తర్వాత స్పీడ్గా వాయించేసి మమ తాపమప గురుదేవా మమ తాపమప గురుదేవా. ఆ మమతాపమప గురుదేవ నుంచి ఎండ్ చేస్తామన్నమాట. ఆ విధంగా మనం ఈ పాటని చాలా ఈజీగా, సింపుల్గా, సరదాగా నేర్చుకుందాం. మరొకసారి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో మీ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కి నా వీడియోలు అందరికీ కూడా వ్యాపింపజేయండి. ఇంకా మరిన్ని మంచి పాటలతో అన్ని ఇన్స్ట్రుమెంట్స్తో, కీబోర్డే కాదు, హార్మోనికా కాదు, మౌత్ ఆర్గన్ కాదు, హార్మోనియం, కీబోర్డ్, వయోలిన్, గిటార్, మ్యాండలిన్ ఇలా చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్తో మీకు నేను చాలా సులువుగా, ఈజీగా, సింపుల్గా అర్థమయ్యేట్టు మంచి మంచి పాటలు, ఇంకా చిన్న సంగీత పాఠాలు కూడా అప్పుడప్పుడు మీకు నేను చెప్పడానికి మీ ముందుకు వస్తాను. నమస్కారం.